ఇకపోతే మనం ఇంతకుముందు 2 వీడియోలలో తూర్పు చాళుక్యులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని అంటే కంటెంట్ని మనం మాట్లాడుకోవడం జరిగింది. తూర్పు చాళుక్యులకు సంబంధించినటువంటి కంటెంట్లో ఇది 3వ వీడియో, ఇది చివరి వీడియో. తూర్పు చాళుక్యులు వీరికి సంబంధించిన కంటెంట్ మొదటి 2 వీడియోల్లో నేను మీకు అందించిన కంటెంట్ మీకు కావాలనుకుంటే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేశాను, వెళ్ళి చూడండి. తూర్పు చాళుక్యులకు సంబంధించి మొదటి 2 వీడియోలు మీకు కావాలనుకుంటే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లోనూ కామెంట్ బాక్స్లో ఇస్తున్నాను, చూడండి. కంపల్సరీ చూడండి. తూర్పు చాళుక్యుల నుంచి ఇప్పుడు నేను ఫ్రేమ్ చేసిన వీడియోలు కనుక చూస్తే మంచి మార్కులని మీరు స్కోర్ చేస్తారు. ఇక 4వ వీడియో 5వ వీడియోలో ప్రాక్టీస్ బిట్స్ చేస్తాను. ఈ వీడియో చూడండి. మొత్తం తూర్పు చాళుక్యుల మీద 5 వీడియోలు నేను రూపొందిస్తున్నాను. ఈ 5 వీడియోలని మీరు చూస్తే కనుక కంపల్సరీగా మంచి స్కోరింగ్ తూర్పు చాళుక్యుల నుంచి మీరు స్కోర్ చేయగలరు అని నేను హామీ ఇస్తున్నాను. సరే, ఇప్పుడు మనం 3వ వీడియోలో కంటెంట్ని ఇప్పుడు మనం పరిశీలించేద్దాం. చూడండి, ఈ వీడియోలో కుబ్జ విష్ణువర్ధనుడు గురించి ముందుగా మనం మాట్లాడుకుందాం. కుబ్జ విష్ణువర్ధనుడు ఇతనికి మకరధ్వజ, విషమసిద్ధి, పరమ భాగవత అనే బిరుదులు ఉన్నాయి. చెప్పాం కదా, కాన్సెప్ట్ ఓరియంటెడ్ బిట్స్ అనేవి ఇస్తున్నాడు. బిట్ టు ఆన్సర్ పద్ధతి పోయింది, బాగా అన్నీ చూసుకోండి. మకరధ్వజ, విషమసిద్ధి, పరమ భాగవత ఈయన యొక్క బిరుదులు. 624వ సంవత్సరంలో స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు. కుబ్జ విష్ణువర్ధనుడు స్వతంత్రాన్ని ప్రకటించుకున్న సంవత్సరం మీద బిట్ అనేది రావడం ఛాన్స్ ఉంది. అయితే 624వ సంవత్సరంలో స్వతంత్రాన్ని ప్రకటించుకున్న ఎవరి నుంచి ఈయన స్వతంత్రం ప్రకటించుకున్నాడు? బాదామి చాళుక్యుల నుంచి స్వతంత్రం ప్రకటించుకున్నాడు. కనుక బాదామి చాళుక్యులు 624లో కుబ్జ విష్ణువర్ధనుడు స్వతంత్రం ప్రకటించుకున్నప్పటికీ అతని స్వతంత్రాన్ని వారు గుర్తించలేదు. వారు క్రీస్తు 631వ సంవత్సరంలో కుబ్జ విష్ణువర్ధనుడి యొక్క స్వతంత్రాన్ని గుర్తించారు. సో కుబ్జ విష్ణువర్ధనుడు స్వతంత్రం ప్రకటించుకున్న సంవత్సరము, బాదామి చాళుక్యులు దాన్ని గుర్తించిన సంవత్సరము, 2 కూడా మనకు గుర్తుండాలి. కుబ్జ విష్ణువర్ధనుడు ఒక ఆలయాన్ని నిర్మించాడు. అదే కుంతి మాధవ ఆలయాన్ని నిర్మించాడు. ఎక్కడ నిర్మించాడు? తూర్పు చాళుక్యుల మొదటి రాజధాని పిఠాపురం ఏదైతే ఉందో ఈ పిఠాపురంలో పిఠాపురంని రాజధానిగా చేసుకుని పరిపాలన చేసి ఆ పిఠాపురంలో కుంతి మాధవ స్వామి ఆలయాన్ని కుబ్జ విష్ణువర్ధనుడు నిర్మించాడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా కుబ్జ విష్ణువర్ధనుడు గురించి ఇంకా కంటెంట్ ఉంది. ఇంకేముందంటే చూడండి, ఇక్కడ ఇదంతా కూడా కుబ్జ విష్ణువర్ధనుడికి సంబంధించినదే. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఇతడు విష్ణు భక్తుడు. కుబ్జ విష్ణువర్ధనుడు విష్ణు భక్తుడని తిమ్మాపురం శాసనం తెలుపుతుంది. కుబ్జ విష్ణువర్ధనుడి యొక్క భార్య ఎవరండి? అయ్యన మహాదేవి. అయ్యన మహాదేవి అనగానే మనకి బెజవాడలోని నెడుంబ బసది గుర్తు రావాల్సి ఉంటుంది. అంటే జైనుల కొరకు వారు అందరూ విశ్రాంతి తీసుకోవడం కోసం జైన మతావలంబకులు విశ్రాంతి తీసుకోవడం కోసము నెడుంబ బసదులను విజయవాడలో ఏర్పాటు చేసింది. ఎవరు? అయ్యన మహాదేవి. అయ్యన మహాదేవి ఎవరు? కుబ్జ విష్ణువర్ధనుడి యొక్క భార్య. ఇక ఇతని భార్య బిజ్జ మహాదేవి. మరి అయ్యన మహాదేవికి బిజ్జ మహాదేవి అంటారా, లేదా బిజ్జ మహాదేవి అనేది 2వ భార్య అనేది తెలియదు, కానీ బిజ్జ మహాదేవి కుబ్జ విష్ణువర్ధనుడి యొక్క భార్య. ఆవిడ పేరు మీదుగా బెజవాడకు ఆ పేరు వచ్చింది. వేంగిరాజ్య విస్తరణలో కుబ్జ విష్ణువర్ధనుడికి సహాయపడిన వారు బుధవర్మ, గుర్తుపెట్టుకోండి. మరి విశాఖపట్నంలోని కలవకొండ శాసనం ఏదైతే ఉందో ఈ కలవకొండ శాసనం విశాఖపట్నం జిల్లాలో ఉంది అని విషయం గుర్తుపెట్టుకోండి. ఇది కుబ్జ విష్ణువర్ధనుడి గురించి ఈ శాసనం కూడా తెలుపుతుంది. అయితే కుబ్జ విష్ణువర్ధనుడి కాలంలో యాత్రికుల రారాజు యువన్సాంగ్ ఆంధ్రదేశంను పర్యటించాడు. ఇదొక బిట్టు. ఇకపోతే క్రీస్తు 642లో పల్లవరాజు 1వ నరసింహవర్మ బాదామి చాళుక్య రాజు అయినటువంటి 2వ పులకేశిని మణిమంగళ యుద్ధంలో ఓడించి వాతాపికొండ అనే బిరుదును ధరిస్తాడు. అదే ఏడాది కుబ్జ విష్ణువర్ధనుడు కూడా మరణిస్తాడు. ఇది
కుబ్జ విష్ణువర్ధనుడికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇది చూసుకుని ఎగ్జామ్కి వెళ్ళండి. ఇకపోతే జయసింహ వల్లభుడు రాజధానిని పిఠాపురం నుంచి వేంగికి మార్చాడు. కుబ్జ విష్ణువర్ధనుడు పిఠాపురం రాజధానిగా వేంగి రాజ్యాన్ని స్థాపిస్తే పిఠాపురం నుంచి వేంగికి రాజధానిని మార్చిన వారు ఎవరు అని బిట్టు వస్తే జయసింహ వల్లభుడు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇతడు పృథ్వీ వల్లభ అనే బిరుదుని ధరించాడు. పృథ్వీ వల్లభ చూడండి, పృథ్వీ వల్లభ, పృథ్వీ వల్లభ. ఇదే బిరుదు పృథ్వీ వల్లభ అనేటటువంటి ఈ బిరుదు జయసింహ వల్లభుడికి ఉంది. అలాగే గుణగ విజయాదిత్యునికి కూడా ఈ బిరుదు ఉంది. విప్పర్ల శాసనంని వేయించాడు. విప్పర్ల శాసనంని జయసింహ వల్లభుడు వేయించాడు. ఇది పూర్తిగా తెలుగులో ఉంది. విప్పర్ల శాసనం పూర్తిగా తెలుగులో ఉంది. యలమంచిల వద్ద సర్వసిద్ధి అనే నగరంని స్థాపించాడు. ఇదొక బిట్టు. ఓకే, ఇది జయసింహ వల్లభుడికి సంబంధించి ఈ 4 అంశాలు గుర్తుపెట్టుకొని ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇకపోతే త్యాగధేను ఇంద్రభట్టారకుడు అంటే ఇంద్రభట్టారకుడు అనేది పాలకుడి పేరు, అతని బిరుదు త్యాగధేను. మీరు చదువుకునేటప్పుడు కూడా ఇలాగే చదువుకోండి. త్యాగధేను ఇంద్రభట్టారకుడు అని చదువుకుంటే మళ్ళీ వారి బిరుదు కోసం ఎగ్జామినేషన్ హాల్లో వెతుకోవాల్సిన పని అనేది ఉండదు. త్యాగధేను ఇంద్రభట్టారకుడు ఇతడు కేవలం 7 రోజులు మాత్రమే పరిపాలన చేశాడు. బిట్టు మనకు రావచ్చు. కేవలం 7 రోజులు మాత్రమే వేంగి సింహాసనాన్ని పాలించినటువంటి పాలకుడు క్రింద వారు ఎవరని బిట్టు వస్తే త్యాగధేను అనే బిరుదుని ధరించిన ఇంద్రభట్టారకుడు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. అందుకే త్యాగధేను అనే బిరుదు వచ్చింది. త్యాగం, సింహాసనం త్యాగం చేసినటువంటి ధేనువు. కొక్కిలి విక్రమాదిత్యుడు యలమంచిలిలో కొత్త రాజ్యాన్ని స్థాపించి వేంగి రాజ్యాన్ని త్యజించాడు. బిట్ రావచ్చు మీకు. యలమంచిలిలో కొత్త రాజ్యంని ఒకటి స్థాపించి వేంగిని త్యజించినటువంటి తూర్పు చాళుక్య ప్రభువు క్రింది వారు ఎవరు గుర్తించండి అని బిట్టు వస్తే కొక్కిలి విక్రమాదిత్యుడు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే వారి తర్వాత చెప్పుకోవాల్సిన వాడు 3వ విష్ణువర్ధనుడు. ఇతనికి కవి పండిత కామధేనువు అనే బిరుదు ఉంది, గుర్తుపెట్టుకోండి. క్రింది వారిలో కవి పండిత కామధేనువు, కవి పండిత కామధేనువు అన్న బిరుదుని ధరించినటువంటి తూర్పు చాళుక్య ప్రభువు ఎవరు అని బిట్టు వస్తే 3వ విష్ణువర్ధనుడు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే నరేంద్ర మృగరాజు అనే బిరుదుని ధరించిన వాడు 2వ విజయాదిత్యుడు. నరేంద్ర మృగరాజు, నరేంద్ర మృగరాజు అనే బిరుదు 2వ విజయాదిత్యుడిది. 108 యుద్ధాలు చేసి యుద్ధం చేసిన ప్రతి చోట కూడా ఒక దేవాలయాన్ని నిర్మించాడు. అలా 108 దేవాలయాల్ని నరేంద్రేశ్వర దేవాలయాలు తన పేరు, తన బిరుదు ఏంటి? నరేంద్ర మృగరాజు అనేది తన బిరుదు. నరేంద్ర మృగరాజు. చిరంజీవి సినిమా మృగరాజు ఉంది కదా, గుర్తుపెట్టుకోండి. 2వ విజయాదిత్యుడి పేరు, 2వ విజయాదిత్యుడి యొక్క బిరుదు నరేంద్ర మృగరాజు. ఇతడు 108 యుద్ధాలు చేసి 108 నరేంద్రేశ్వర ఆలయాల్ని నిర్మించాడు. ఓకే, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్టు, గుర్తుపెట్టుకోండి. ఇకపోతే గుణగ విజయాదిత్యుడి గురించి చూద్దాం. గుణగ విజయాదిత్యుడు, ఈయన గురించి పరిశీలన చేసేది కనుక ఇతడు గణితంలో ప్రావీణ్యుడు కాబట్టి 3వ విజయాదిత్యుడికి గుణగ విజయాదిత్యుడు అనే పేరు వచ్చింది. ఇతడికే 3వ విజయాదిత్యుడు లేదా 5వ విష్ణువర్ధనుడు అనే పేరు కూడా ఉంది. ఇదొక బిట్టు. ఇతని పేరు మీదుగా బెజవాడకు విజయవాడ అని పేరు వచ్చింది. ఇదొక బిట్టు. ఇతని బిరుదులు మీరు తీసుకోవచ్చు ఇక్కడ. పృథ్వీ వల్లభ, దక్షిణాపతి, త్రిపుర మత్స్య మహేశ్వర, వీర మకరధ్వజ, సమధీగత పంచ మహాశబ్ద, ఇవి అతని యొక్క బిరుదులు. ఇతని దగ్గర 4 బ్రాహ్మణులు సైన్యాధిపతులుగా ఉండేవారు. ఆ 4 బ్రాహ్మణులు పండరంగుడు, వినియాడి శర్మ, కరియరాజు, రాజ్యాదిత్యుడు. గుర్తుపెట్టుకోండి. పులికాడు సరస్సు వద్ద పండరంగుని యొక్క పేరు మీదుగా, ఈ పండరంగుడు ఎవరైతే ఉన్నాడో ఇతని పేరు మీదుగా పాండురంగపురం అనే పట్టణం నిర్మించబడింది. ఇకపోతే గుణగ విజయాదిత్యుడు ఇతని కాలంలో అభివృద్ధి పరిచినటువంటి ఆలయాలు రాజరాజ ఆలయం, చంద్రశేఖర ఆలయం, గోలింగేశ్వర ఆలయం, బిరుదంకపోలు ఆలయం. ఇవి ఈయన కాలంలో నిర్మింపబడినటువంటి ఆలయాలు.
ఇవి ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. ఇకపోతే చాళుక్య భీముడు వెరీ వెరీ ఇంపార్టెంట్. చాళుక్య భీముడి మీద బిట్స్ రావడానికి అవకాశం ఉంది. పిఠాపురం శాసనాన్ని మల్లప్ప దేవుడు వేయిస్తాడు. మల్లప్ప దేవుడు వేసినటువంటి పిఠాపురం శాసనం ప్రకారము 360 యుద్ధాలు చేసి 360 శివాలయాల్ని నిర్మించాడు. చూడండి, ఇక్కడ చూసారా, 360 యుద్ధాలు చేసి యుద్ధం చేసిన ప్రతి చోట కూడా ఒక శివాలయం నిర్మించుకుంటూ వెళ్తూ 360 శివాలయాల్ని నిర్మించాడు. అలాగే పంచారామాలని నిర్మించాడు. పంచారామాలు చాళుక్య భీముడు అనగానే 360 శివాలయాలు, పంచారామాలు 5 గుర్తుకు రావాల్సి ఉంటుంది. లలిత కళల పట్ల, గంధర్వ నాట్యం విద్యల పట్ల అభిమానం ఎక్కువ కలిగిన వాడు. ఇదొక బిట్టు. ఇతని ఆస్థానంలో గాంధర్వ విశారద అనే బిరుదును ధరించిన చల్లవ అనే నర్తకి ఉండేది. నర్తకి పేరు చల్లవ, ఆమెకున్న బిరుదు గాంధర్వ విశారద చల్లవ. కాబట్టి చల్లవ గారికి ఉన్న బిరుదు ఏమిటి అని బిట్టడినప్పుడు మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదంటే కలిపి చదివేయండి. గాంధర్వ విశారద చల్లవ అని చదువుకుంటే ఇంకా సమస్య ఉండదు. ఈవిడికి చాళుక్య భీముడు బహుకరించినటువంటి గ్రామము అత్తిలి గ్రామం బహుకరించాడు. చల్లవ తండ్రి మల్లప్ప సంగీత శాస్త్రంలో విద్వాంసుడు. నాటి గాయక శిఖామణుల్లో తుంబురుడుగా ప్రఖ్యాతి గాంచాడు. కవి వృషభ భట్ట వామనుడు. ఓకే, కవి వృషభ అన్నటువంటి బిరుదును ధరించినటువంటి భట్ట వామనుడు ఇతడి ఆస్థానంలోని శాసనకర్త. ఇదొక బిట్టు. ఇతడు కావ్యాలంకార సూత్ర అనే గ్రంథంని రచించాడు. చూడండి ఎన్ని బిట్స్ ఉన్నాయో చెక్ చేసుకోండి. ఇవన్నీ బిట్సే. భవభూతి మీకు ముందే చెప్పాను, ఇది ర్యాపిడ్ వీడియో కాబట్టి వీడియో స్పీడ్గా వెళ్తుంది. మీరు వాటిని బిట్స్ని గుర్తుపెట్టుకొని చక్కగా చదువుకుంటూ వెళ్ళండి. ర్యాపిడ్ వీడియో అంటే ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి వాటిని అలాగా చదువుకుంటూ వెళ్ళిపోవడానికి ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది. భవభూతి చాళుక్య భీముడికి సమకాలికుడు. ఇతడు మాలతీ మాధవీయం, మహావీర చరిత, ఉత్తమ రామచరిత ఇవి రచించాడు. చాళుక్య భీముడికి సామంతుడు చట్టవ. ఈ చట్టవ అనేవాడు ఇంద్రకీలాద్రి పర్వతంపై పార్థీశ్వర ఆలయంని నిర్మిస్తాడు. ఇదొక బిట్టు చూసుకోండి. ఇది ఇక పంచారామాలు, చాళుక్య భీముడు నిర్మించినటువంటి పంచారామాలు చూడండి. పంచారామాలు తూర్పుగోదావరి జిల్లాలో ఏమేమి ఉన్నాయి ముందు చూద్దాం. తూర్పుగోదావరి జిల్లాలో 2 ఉన్నాయి. ద్రాక్షారామం 1 మరియు సామర్లకోట కొమరారామం. ద్రాక్షారామం కొమరారామం ఈ 2 తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నాయి. ఇకపోతే క్షీరారామము, సోమారామము ఇవి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నాయి. గుంటూరు అమరారామం అనేది అమరావతిలోని గుంటూరులో ఉంది. ఇవి ఈ 5 పంచారామాలు. వీటి యొక్క ప్రత్యేకతలు పక్కన ఉన్నాయి. పంచారామాల మొదటిది ద్రాక్షారామం. ఇది భీమేశ్వర ఆలయం. ఇక్కడ శివలింగం సూర్యునిచే ప్రతిష్ఠింపబడింది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మాణిక్యాంబ శక్తిపీఠం అనేది ఉంది. ఇది ద్రాక్షారామం అనగానే మనకేం గుర్తుకు రావాలి? ద్రాక్షారామం అనగానే మనకు గుర్తుకు రావాల్సిన అంశాలు పంచారామాల్లో మొదటిది తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. తర్వాత ఇక్కడ శివలింగంని సూర్యుడు ప్రతిష్ఠించాడు. ఈ శక్తిపీఠం మాణిక్యాంబ. ఇవి గుర్తు రావాల్సి ఉంటుంది. ఇక గుంటూరు అమరారామం, ఇది పంచారామాల్లో 2వది. ఇక్కడ అమరేశ్వర ఆలయం అనేది ఇక్కడ ఉంది. ఇక్కడ శివలింగంని ఇంద్రుడు ప్రతిష్ఠించాడు. సూర్యుడు తర్వాత ఇంద్రుడు. ఇక్కడ బాలచాముండిక దేవి అమ్మవారు ఉన్నారు. ఇది గుంటూరు అమరారామం అనగానే ఇవి మనకు గుర్తుకు రావాల్సి ఉంటుంది. ఇక పశ్చిమ గోదావరి పాలకొల్లులోని క్షీరారామం చాలా సింపుల్ అండి, చాలా
సింపుల్. పాలకొల్లు, పాలు, పాలు క్షీరం. క్షీరం అంటే పాలు కదా. సో పాలు, క్షీరము, పాలకొల్లు. క్షీరము, పాలకొల్లు చాలా ఈజీ. పాలకొల్లు పశ్చిమ గోదావరి. ఇది పంచారామాల్లో మూడోది. ఇక్కడ రామలింగేశ్వర ఆలయం అంటారు దీన్ని. సీతారామచంద్రమూర్తిచే ఇది ప్రతిష్ఠింపబడింది అని చెప్పి అంటారు. ఇక్కడ శివలింగం. ఇక్కడ ఉన్న కొలువే ఉన్న దేవత పార్వతీదేవి అమ్మవారు. ఇది. ఇకపోతే 4వ పంచారామము భీమవరంలో ఉంది. సోమారామం. సోమారామం చూడండి, ఇక్కడ శివలింగం చంద్రునిచే ప్రతిష్ఠింపబడింది కాబట్టి చంద్రుడిని సోముడు అని చెప్పి అంటారు. కాబట్టి చంద్రునిచే ప్రతిష్ఠింపబడినటువంటి శివలింగము సోమారామం అని అలా గుర్తుపెట్టుకోండి. ఇది భీమవరం లేదా గుడిపూడిలో ఉంది, పశ్చిమ గోదావరి జిల్లా. ఇక్కడ బాల త్రిపుర సుందరి దేవి ఇక్కడ కొలువై ఉన్నటువంటి అమ్మవారు. ఇకపోతే సామర్లకోటలో కొమరారామం, తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోటలో కొమరారామం అనేది ఉంది. ఇది 5వ పంచారామము. ఇక్కడ దేవాలయాన్ని కుమారలింగం అని చెప్పి అంటారు. దేవత మహాసావిత్రి. ఇక్కడ దేవత మహాసావిత్రి. ఇక్కడ కుమారస్వామి చేత ఇక్కడ శివలింగం ప్రతిష్ఠింపబడింది. కుమారస్వామి, కుమరారామం అంతే. కుమారస్వామి, కుమరారామం అలా గుర్తుపెట్టుకోండి. ఇక తర్వాత 4వ విజయాదిత్యుడు అనగానే మనకేం గుర్తు రావాల్సి ఉంటుందంటే త్రిలింగ గంగ వంశరాజు అయిన వజ్రహస్త దేవుణ్ణి ఓడించి కొల్లబిగండ అనే బిరుదుని ధరించాడు. ఇక మొదటి అమ్మరాజు, ఇతని బిరుదులు రాజమహేంద్ర, విష్ణువర్ధన అనేది ఇతని యొక్క బిరుదులు. రాజమహేంద్ర, విష్ణువర్ధన ఇతని యొక్క బిరుదులు. గోదావరి నదీ తీరంన రాజమహేంద్రవరంని నిర్మించిన వాడు మొదటి అమ్మరాజు. ఇలా నిర్మించి రాజధానిని వేంగి నుంచి రాజమహేంద్రవరంకి మార్చాడు. బిట్టు మీకు రావచ్చు. రాజధానిని వేంగి నుంచి రాజమహేంద్రవరంకు మార్చిన వారు ఎవరు అని బిట్టు వస్తే మొదటి అమ్మరాజు. ఇకపోతే 2వ యుద్ధమల్లుడు గండమహేంద్ర. గండమహేంద్ర అనేది ఆయన యొక్క బిరుదు. సో గండమహేంద్ర 2వ యుద్ధమల్లుడు. ఇతని రాజధాని గుంటూరు జిల్లాలోని చేబ్రోలు. బెజవాడ శాసనంని వేయించాడు. బిట్టు. యుద్ధమల్లుడు వేయించిన బెజవాడ శాసనం మీద పరిశోధనలు గావించిన వారు జయంతి రామయ్య పంతులు. ఇదొక బిట్టు. బెజవాడలో కార్తికేయ స్వామి లేదా కుమారస్వామి దేవాలయాన్ని ఇతడు నిర్మించాడు. ఈ అంశాలు యుద్ధమల్లుడు, 2వ యుద్ధమల్లుడు అనగానే ఈ అంశాలు గుర్తుపెట్టుకొని ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక కవి గాయక కల్పతరువు ఆయన యొక్క బిరుదులు కవి గాయక కల్పతరువు, పరమ బ్రహ్మణ్య అన్న బిరుదులు ధరించిన 2వ అమ్మరాజు. ఇతడు కలుచెంబూరు గ్రామంలో జైన బస్తులను నిర్మించాడు. ఇదొక బిట్టు. ఇతడి సైన్యాధిపతి దుగ్గరాజు. అతడు ప్రకాశం జిల్లాలోని ధర్మవరంలో కటికాభరణ జినాలయమును నిర్మించాడు. ఇదొక బిట్టు. 2వ అమ్మరాజు జైన మతంని ఆదరించాడు. ఇదొక బిట్టు. 2వ అమ్మరాజు యొక్క భార్య చామకాంబ. ఈవిడ ఏలూరులో సర్వలోకాశ్రయం అన్న జైన ఆలయంను నిర్మించింది. ఇవి గుర్తుపెట్టుకొని ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళండి. చోడ త్రినేత్ర జటాచోడ భీముడు. ఇతని యొక్క బిరుదు చోడ త్రినేత్ర అనేది బిరుదు. అతని అసలు పేరు జటాచోడ భీముడు. చోడ త్రినేత్ర బిరుదు చోడ త్రినేత్ర జటాచోడ భీముడు. ఇతని కాలంలో కంచి కైలాస నగర దేవాలయ శాసనంలో పేర్కొనబడింది. అంటే ఇతని గురించి
కంచి కైలాస నగర దేవాలయం శాసనం చెబుతుంది. ఇతడు తెలుగు చోళ వంశానికి చెందినవాడు. ఇతడి కుమార్తె మైలాంబ. మైలాంబ భర్త విమలాదిత్యుడు. ఇక చాళుక్య చంద్ర శక్తివర్మ. చాళుక్య చంద్ర శక్తివర్మ ఇతడు సముద్ర వర్తకాన్ని ప్రోత్సహించాడు. ఇతడి నాణెములు బర్మాలోని అరకాన్ తీరంలో దొరికాయి. ఇకపోతే కావ్యగీతి రాజరాజ నరేంద్రుడు. రాజరాజ నరేంద్రుడు విమలాదిత్యుడు మరియు కుందవ్వ దంపతుల కుమారుడు రాజరాజ నరేంద్రుడు కావ్యగీతి అనే బిరుదుని ధరించాడు. వివాహ సంబంధాల ద్వారా రాజ్యాన్ని బలపరుచుకున్న వారు క్రింది వారిలో ఎవరైనా బిట్టుకొస్తే రాజరాజ నరేంద్రుడు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇతని భార్య అమ్మంగదేవి. ఈవిడ రాజేంద్ర చోళుని కుమార్తె. ఇతనికి రెండవ భార్య ఉంది. రెండవ భార్య పేరు మలయావతి. ఈవిడ పశ్చిమ చాళుక్యుల రాకుమారి. తెలుగు భాషకు సాహిత్య గౌరవంని కల్పించాడు. నన్నయ్యకు నందంపూడి అగ్రహారంను, పావులూరి మల్లనకు నవకండవాడ అగ్రహారాన్ని దానం చేశాడు. తెలుగు భాషకు అధికార భాషా హోదా అందించాడు. రాజమహేంద్రవరంను అభివృద్ధి చేశాడు. ఇక్కడ విష్ణు దేవాలయం నిర్మించాడు. రాజమహేంద్రవరం విష్ణు దేవాలయం నిర్మాణాన్ని చేపట్టిన వారు క్రింది వారు ఎవరు అని గుర్తుకొస్తే రాజరాజ నరేంద్రుడు అని గుర్తించాలి. బిక్కవోలులో రాజరాజ ఆలయం నిర్మించాడు. నందంపూడి శాసనాన్ని వేయించాడు. కాకపోతే దీన్ని నన్నయ్య భట్టు లిఖించాడు. మరి నన్నయ్య భట్టుకి సమకాలీన కవులు వీరి గురించి ఆల్రెడీ నేను వీడియో చేశాను కంటెంట్. వాటిని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. లింక్స్ మీద క్లిక్ చేసి నన్నయ్య గురించి అలాగే అతని సమకాలీన కవుల గురించి తెలుసుకోండి. ఆల్రెడీ నేను వీడియో చేశాను కాబట్టి మళ్ళీ వారి గురించి ఎక్స్ట్రా ఇక్కడ చెప్పవలసింది లేదని చెప్పి దాటించేస్తున్నాను. ఇకపోతే రాజేంద్రుడు చూడండి. రాజేంద్రుడు అనగానే ఇతని బిరుదు కులోత్తుంగ చోళుడు అని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. రాజరాజ నరేంద్రుడు మరియు అమ్మాంగదేవుడు కుమారుడు. భార్య పేరు మధురాంతకి. ఈవిడ వీర రాజేంద్ర చోళుని యొక్క కుమార్తె. రాజేంద్రుడిని తొలి చోళ చాళుక్య రాజు అని చెప్పి అంటారు. గంగైకొండ చోళపురంకు వెళ్ళి కులోత్తుంగ చోళ అనే బిరుదును ధరించాడు. కులోత్తుంగ చోళపురం అని తన బిరుదు మీద ఒక పట్టణంని నిర్మించాడు. వేంగి రాజ్యంని పూర్తిగా అతని పినతండ్రి అయినటువంటి 7వ విజయాదిత్యునికి అప్పచెప్పి చోళ రాజ్యానికి అంకితమైపోయాడు. ఇతని కాలం నుంచి చోళులు చోళ చాళుక్య రాజులు అయ్యారు. ఆంకోర్ వాట్ విష్ణు దేవాలయం ప్రపంచంలోని అతిపెద్ద హిందూ దేవాలయం. ఇది కాంబోడియా దేశంలో ఉంది. ఈ దేవాలయాన్ని 2వ సూర్యవర్మ నిర్మించాడు. ఆ 2వ సూర్యవర్మ రాజేంద్ర చోళునితో మైత్రిని నేర్పాడు. ఇవి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. 7వ విజయాదిత్యుడి గురించి మనం పరిశీలన చేసినట్లయితే 7వ విజయాదిత్యుడు ఈయన గురించి మనం పరిశీలన చేద్దాం. ఒకసారి స్టడీ చేద్దాం ఈయన గురించి. 7వ విజయాదిత్యుడు విమలాదిత్య మైలాంబల కుమారుడు. విదేశీ వాణిజ్యంలో అధిక ప్రాధాన్యం ఇచ్చాడు. 72 మంది వర్తకులతో కూడిన వర్తక సంఘంని చైనాకు రాయబారంగా పంపించాడు. ఇతనికి వారసులు లేరు. 1075లో మరణించాడు. సో ఎప్పుడైతే 7వ విజయాదిత్యుడు మరణిస్తాడో కులోత్తుంగ చోళుడు లేదా రాజేంద్ర చోళుడు వేంగి రాజ్యంని హస్తగతం చేసుకుని తన 2వ కుమారుడైన రాజరాజ ముమ్మడి చోళుడిని రాజ్య ప్రతినిధిగా వేంగికి పంపిస్తాడు. తూర్పు చాళుక్యుల పతనం నుంచి కాకతీయ సామ్రాజ్యం అవతరిస్తుంది. తూర్పు చాళుక్యులు చంద్రవంశానికి చెందిన ప్రభువులు. ఇకపోతే ఇక్కడ కళల గురించి చూద్దాం.
వీరు ఆదరించిన కళలు. చాళుక్య భీముల గురించి పరిశీలన చేసినట్లయితే చూడండి, లలిత కళలు పట్ల, గంధర్వ నాట్య విద్యల పట్ల అభిమానం ఎక్కువ కలిగిన వాడు. గాంధర్వ విశారద చల్లవ అనే నర్తకి ఇతని ఆస్థానంలో ఉండేది. ఈవిడకు అత్రి గ్రామంలో బహురించాడు. చల్లవ తండ్రి మల్లప్ప సంగీత శాస్త్రంలో విద్వాంసుడు. నాటి గాయక శిఖామణుల్లో తుంబురుడుగా ప్రఖ్యాతిగాంచాడు. కవి వృషభ భట్టవామనుడు చాళుక్య భీముని ఆస్థానంలోని శాసనకర్త. కావ్యాలంకార సూత్ర అనే గ్రంథంలో రచించాడు. భవభూతి చాళుక్య భీమునికి సమకాలీనుడు. మాలతీ మాధవీయం, మహావీర చరిత, ఉత్తర రామచరిత వీటిని రచించాడు. భూలోకమల్ల మూడవ సోమేశ్వరుడు గురించి మనం పరిశీలన చేస్తే ఇతడు విక్రమాదిత్యుని యొక్క కుమారుడు. సర్వజ్ఞ చక్రవర్తి అనే బిరుదును పొందాడు. అభిలిషతార్థ చింతామణి అనే సకల భారత విజ్ఞానకని అయిన గ్రంథాన్ని రచించాడు. చూడండి, అభిలాషితార్థ చింతామణి, అభిలషితార్థ చింతామణి అనేటటువంటి ఒక సకల భారత విజ్ఞానకని అయినటువంటి ఒక గ్రంథంని రచించాడు. మూడవ సోమేశ్వరుడు స్వయంగా నాట్యాచార్యుడు. ఇతడు కళ్యాణి చాళుక్య ప్రభు అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే చూడండి, మూడవ సోమేశ్వరుడు తూర్పు చాళుక్య ప్రభు కాదండి, కళ్యాణ చాళుక్య ప్రభు. గౌడు గీతాలు, ఊయల పాటలు. చాళుక్య రాజులు దేశీ కవితను ఆంధ్రదేశంలో నిలిపారని, కవిత్వంలోనూ దేశీ మార్గ రీతులు అభివృద్ధి చెందించారని నన్నెచోడుడు కుమార సంభవంలో తెలిపాడు. ఇదొక బిట్టు. కుమార సంభవమే ఆంధ్రుల మొట్టమొదటి ప్రబంధం. చాళుక్యుల కాలంలో ప్రజలు ఊయల పాటలను, గౌడ గీతాలను పాడుకుంటూ ఉండేవారని అభిలిషితార్థ చింతామణి చెబుతుంది. ఆ రోజుల్లో బాలబాలికలు చిలక బొమ్మలని, దంతపు బొమ్మలని, తోలు బొమ్మలను తయారు చేసి ఆడుతూ ఉండేవారని నన్నెచోరుడు తన కుమార సంభవంలో పేర్కొన్నాడు. నన్నెచోరుడు తన కుమార సంభవంలో ప్రప్రథమంగా రంభ నాట్య వర్ణన గురించి ప్రస్తావించాడు. ఇవి ఇక్కడ బిట్లు. ఇకపోతే ఆంధ్రుల సాంఘిక చరిత్ర. అంకమల్ల వినోదం, కోళ్ల పందెములు, లావక పెట్టెల కొట్లాటలు, మహిష యుద్ధాలు, పావురాల పొట్లాటలు, గీతావాద్య నృత్యాలు, కథలు, ప్రహేళికలు, చదరంగం, పాములాట, మోడీలు, గౌడి, మాధ్వి ఇటువంటి వినోదాలు ఈ కాలంలో ఉన్నట్లు అభిలిషితార్థ చింతామణి అనే గ్రంథం చెబుతుంది. ఈ అభిలిషితార్థ చింతామణి నుంచి సురవరం ప్రతాపరెడ్డి గారు ఆంధ్రుల సాంఘిక చరిత్రలో వీరి గురించి ఉదాహరణ చేశారు. అంటే సురవరం ప్రతాపరెడ్డి గారు ఆంధ్రుల సాంఘిక చరిత్ర అనే గ్రంథంలో అభిలిషితార్థ చింతామణి అనే గ్రంథంని ప్రామాణికంగా చేసుకుని వీరి గురించి ప్రస్తావించారు. ఈ కాలంలో దేవాలయాల్లో సంగీతం, నాట్యం, శిల్పం, చిత్రలేఖనం, సాహిత్యాది లలిత కళలను అఖండంగా పోషించారు. ఎక్కడండి? దేవాలయాల్లో. గుర్తుపెట్టుకోండి. ఈ కాలం నాటి దేవాలయాల్లో 300 మంది స్వాములు, 300 మంది మానులు కలిసి దేవాలయ కార్యాలను నిర్వహించేవారు. సామర్లకోట భీమేశ్వర ఆలయంలో నంది మంటప స్తంభాల మీద చెక్కబడిన గాయకి, నర్తకి శిల్ప ప్రతిమలు తూర్పు చాళుక్యుల శిల్పకళలకు ప్రతిరూపాలు. ఇక్కడ హల్లీ సకము అనే దేశీ లాస్యము లేదా కోలాటము అనేది చూపబడింది. తెక్కన సోమయాజి భారతం విరాట పర్వంలో ఉత్తర నేర్చుకున్న విద్యలను వర్ణిస్తూ దండలాసకం, కుండలి, ప్రేక్కన, ప్రేరణం వంటి నాట్య భేదాలని ప్రస్తావించడం జరిగింది. ఇవి ఒకసారి అవసరమైతే వీడియోని పర్చేసి చేసి ఒకసారి వీటిని స్టడీ చేసి ముందుకు వెళ్ళండి. ఇకపోతే చూడండి,
నాడు తోలుబొమ్మలు ఆడినట్లు మహాభారతం విరాట పర్వంలో ఉంది. పల్నాటి యుద్ధంలో విపరీతంగా ప్రచారం చేసిన వారు కింద వారు ఎవరైనా బిట్టు వస్తే పిచ్చుకకుంట్లు అని గుర్తించాల్సి ఉంటుంది. పల్నాటి యుద్ధము ఈ కాలంలోనే అంటే 1172 నుంచి 1182 ఈ మధ్యకాలంలో జరిగింది. రామానుజుని యొక్క వైష్ణవ మతం 11వ శతాబ్దంలో తమిళ దేశంలో ప్రారంభమై స్పెల్లింగ్ మిస్టేక్ పడింది ప్రారంభమై ఆంధ్రదేశంలో ప్రవేశించింది. బసవేశ్వరుని వీరశైవం 12వ శతాబ్దంలో కన్నడ దేశంలో ప్రారంభమై ఆంధ్రదేశంలో ప్రవేశించింది. ఈ రెండు మతాల ప్రాబల్యము పల్నాటి యుద్ధంపై చాలా ఉంది. ఈ మతాల విజృంభణ ఆనాటి సాంఘిక ఆచార వ్యవహారాల్లో, సంగీతంలో, నృత్యంలో, సాహిత్యంలో, దేవాలయ వాస్తు నిర్మాణంలో, శిల్పంలో ఎంతో మార్పులు తీసుకువచ్చింది. తూర్పు చాళుక్యులు వైదిక మార్గ నిరతులు అయినప్పటికీ శైవంని అవలంబించిన మహేశ్వరులు కూడా ఉన్నారు. జైనంను కూడా ఆదరించారు. ఈనాటి శైవులు సంస్కృత నాటకాల పద్ధతి మాని దేశీయ పద్ధతిని ప్రారంభించారు. నాట్య, సంగీత, చిత్రకళ నిలయమైన దేవాలయం ఒక కళా పోషక సంస్థ అని చెప్పవచ్చు. ఇవ్వండి వేంగి చాళుక్యులకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ 3 వీడియోలో మీకు నేను అందించాను. 4వ వీడియో 5వ వీడియోలో ప్రాక్టీస్ బిట్స్ని నేను అందిస్తాను, టెక్స్ట్ల రూపంలో మీకు అందిస్తాను. సో ఈ 3 వీడియోల్ని చూడండి. కొంచెం నేను కంటెంట్ని స్పీడ్గా చదువుకుంటూ వెళ్ళిపోయాను. ర్యాపిడ్ వీడియో అని చెప్పాను కదా. అవసరమైతే పీడిఎఫ్లు వాట్సాప్ గ్రూప్లో నేను ఫార్వర్డ్ చేస్తాను. పీడిఎఫ్లను తీసుకోండి, పీడిఎఫ్లని జాగ్రత్తగా చదవండి. సో ఇది ఎగ్జామ్ వెళ్ళే ముందు ఒకసారి మన వీడియోల్ని అలా చూడండి. చూస్తే తూర్పు చాళుక్యుల నుంచి చాలా వరకు కంటెంట్ మీకు కవర్ అవుతుంది. సరే, మరో వీడియోలో మరొక కాన్సెప్ట్తో, ఒక నూతన కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.